వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. హాజీపూర్ మండలంలోని దొనబండలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన ఇంద్రమ్మ ఇండ్ల ఎంపికైన 281 లబ్ధిదారులకు ఎమ్మెల్యే కొకిలాల ప్రేమసాగర్ రావు స్థానిక నాయకులతో కలిసి మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. హాజీపూర్ మండలంలోని దొనబండలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన ఇంద్రమ్మ ఇండ్ల ఎంపికైన 281 లబ్ధిదారులకు ఎమ్మెల్యే కొకిలాల ప్రేమసాగర్ రావు స్థానిక నాయకులతో కలిసి మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని ఎవరు కూడా ఆందోళన చెందొద్దని విడతల వారీగా ప్రతి ఒక్క లబ్ధిదారులకు అందిస్తామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక, మొరం ఇవ్వనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయిలో విద్య, వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కొరకు రాజీవ్ యువ వికాస్ మంజూరుకు రాజకీయ నాయకులకు గాని అధికారులకు గాని ఎవరు కూడా డబ్బులు ఇవ్వద్దని లబ్ధిదారులకు కోరారు. ఒకవేళ ఇచ్చినట్లు తెలిస్తే లబ్ధిదారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కలిసి తనపై ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి తనపై బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు దేశపాండే, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట రవి, డీసీసీ ఉపాధ్యక్షులు మాధవరపు రాజేశ్వరరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, కర్ణమామిడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కోట సత్తయ్య, మాజీ ఎంపీటీసీ డేగ బాపు, హాజీపూర్ మాజీ వార్డు సభ్యులు మల్యాల రాజ్కుమార్, నాయకులు పుష్కూరి శ్రీనివాసరావు, పొట్టల శ్రీశైలం గౌడ్, అల్లముల నాగయ్య తదితరులు పాల్గొన్నారు. మోసపూరిత మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారే తప్ప ఏ ఒక్కరికి కూడా ఒక ఇల్లు ఇవ్వలేదు. హాజీపూర్ మండలంలో ఎవరికైనా ఒక ఇల్లు వచ్చిందామా? కానీ గెలిచిన 17 నెలల్లోనే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ గారు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిందంటే అప్పటి నుండి ఇప్పటికీ పేద ప్రజలకు ఒక్కరికి కూడా ఇల్లు లేవు. కానీ అధికారంలోకి వచ్చిన 15 పెద్దపేట బిర్దుల శిరీష బుద్దిపల్లి మాధవి కంటి రాజేష్ నాగారం నెక్స్ట్ నా చెయ్యి ఈరోజు నిజంగా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఎన్నికల్లో చెప్పి ఆ తర్వాత బొమ్మలు తీసుకొచ్చి ఆ తర్వాత కాగితాలు తీసుకొచ్చి ఆ తర్వాత వీడియోలు చూపించి అందరినీ మోసం చేసి 10 సంవత్సరాలు ఒక ఇల్లు ఇవ్వకుండా మోసం చేసిన వాళ్ళు. మోసంతో పాటు ఈ ఇల్లు వచ్చినట్టే కొంత కలెక్షన్లు కూడా అయిపోయింది చాలా చాలా గల్లో. ఈ రకంగా మోసం చేసిన వాళ్ళను ఇంకా చాలా రకాలుగా మోసం చేసి అంత లోపలికి పోకుండా వాళ్ళను మీరు అందరూ మా వాళ్ళను వెళ్ళగొట్టమని చెప్పిన ఆల్రెడీ మీరు వాళ్ళు ఊళ్ళలోకి రానియకుండా ఎన్నికలనే పొంగునాడు చెప్పి ఊరు బయటకు పంపించే సంగతి వాళ్ళకి మర్చిపోయినట్టు మా కార్యకర్తల నాయకులు ఆల్రెడీ మీరు వెళ్ళగొట్టేసారు. లోపలికి వెళ్ళగొట్టు బయటకు వెళ్ళగొట్టు కాబట్టి వాళ్ళకి ఏది దిప్పుడు కాలం లెక్క నడుస్తుంది. ఇప్పుడు అయిపోయిన అన్నీ అయిపోయినాయి. ఎక్కడ నాలుగైపు ఎటువంటి తిరిగి వాళ్ళకి ఏమన్నా అవన్నీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ మనం మొన్న గుడిపేట కాలేజీకి వచ్చి కూడా నేనే శాంక్షన్ చేసిన ఆ కేసీఆర్ 500 కోట్లు ఇచ్చిందని చెప్పాను. కేసీఆర్ 500 కోట్లు ఇచ్చి మరి అప్పుడే ఇన్వెస్ట్ అయిపోతుంది కదా. నేను వచ్చినప్పుడు భూమిలో ఉన్నది. నిన్న అయిపోయింది. మొన్న ఇక్కడికి లక్ష్మీపేట హాస్పిటల్ పోయి నేనే శాంక్షన్ చేసాను చెప్పినట్టు. ఇక ఆయనకు అన్నట్టు నేను చెప్పదలుచుకోలేదు కానీ ఆయన అన్నాడు నాకు అది పిసలు వేసినట్టు నాకు పిసలు ఇవ్వలేదు. మంచి 25 కిలోమీటర్లు నడుపుతాడు. పిసోడు కూడా 25 కిలోమీటర్లు నడుపుతాడు. పిసలేసి వేరు 25 కిలోమీటర్లు నడుచుకోలేదు. దాని గురించి సమయం వేసి చేసుకోలేదు. మళ్ళీ వచ్చినప్పుడు మీరు చూసుకోవాలి. అలా 12 ఎన్నికలలో సగం చూపించి మొత్తం ఇంత కథ బంద్ అయిపోతుంది. కాబట్టి ఇట్లా బంద్ అయిపోయినాయి. అది ఏం చేయాలని అర్థం కాని పరిస్థితులలో ప్రజలు తీసేసిండ్రు. ఆఖరకు పేపర్లో టీవీలో కూడా మర్చిపోతారని అప్పుడప్పుడు టాప్ కూడా పెట్టి పేపర్ టీవీలో కనపడే కార్యక్రమం చేస్తాను. ఇక బీజేపీలో తెలిసిందల్లా ఒకసారి రాముడు, ఒకసారి భీముడు, ఇంకోసారి కృష్ణుడు, అడ్డబొట్టు, పొడుగు బొట్టు, లేకపోతే కళ్యాణం కాకముందు ఈ భారతదేశంలో హిందువులు ఎవరన్నా కళ్యాణం కాకముందు అక్షింతలు వేస్తారు. కళ్యాణం అయినాక పసుపు కలిపినాక అక్కడ రాములవారి కళ్యాణం అక్షింతలు వేసిన తర్వాత ఆ అక్షింతలు పంపడం అనేది ఆనవాయితీ. అది
ఆగమ శాస్త్రం కానీ చట్టం అన్నీ చెప్తాయి. వీళ్ళు ప్రచారం కోసం వీళ్ళు కళ్యాణానికి నెల రోజులు ఉండగానే మొత్తం ట్రైన్లలో అక్షింతలు పంపి లారీలలో పంపించి పాకెట్ తెచ్చి ఇల్లు తిరిగి అక్క చెల్లెలు ఉచితంగా ఉసుకిపిస్తూ మళ్ళీ ట్రాక్టర్లో తెచ్చుకుంటే మీకు ఆ ఇబ్బంది లేదు, ఏ రకమైన కష్టపడడం అవసరం లేదు. అది పుట్టమని చెప్పి ఇక్కడ కూడా ఇక్కడ వెంపేలు ములకాలు ఎక్కడ అవసరం ఉసుకకు కానీ మొరానికి కానీ ఏ రకమైన ఇబ్బంది పడవలసి లేదు. మిగతా కిసాన్లు సరుకులు అందరితో సహకరించి 100% ఇల్లు పూర్తయ్యేదానికి చేద్దాం. ఇవి చేసి ఇంకో నెల తర్వాత మళ్ళీ ఇస్తా. ఇవాళ ఇచ్చేటి మొన్న ఇచ్చినాయి ఇవన్నీ దసరాకు గృహపక్షలు కావాలి. ఇక మళ్ళీ నెల తర్వాత ఇచ్చేటి, నెల 15 తర్వాత ఇచ్చేటి అవి దీపావళి లేకపోతే సంక్రాంతి, అది దాటద్దు. ఆ 2 జాబులు ఇచ్చిన తర్వాత ఏమైనా లాస్ట్కు 150 మిగతా అవి కూడా ఇస్తే కూడా కథ చేస్తాం. ఇది కాకుండా ఈ ములకాలలో ఇంట్లో కొంచెం రౌడీ చేసి ఇళ్ళకెళ్ళి తీసుకున్నారు, వాళ్ళకెళ్ళి కూడా ఇప్పుడు ఆడవాళ్ళకు 240 ఇళ్ళు వస్తాయి అవి తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇళ్ళకెళ్ళి కూడా వాళ్ళు మాకు కావాలి సార్ ఇందిరామిల్లు మళ్ళీ తీసుకున్నారు. అదొక 241 వస్తుంది. మీకు ఏ రకమైన కాలనీలు కానీ ఎక్కడున్నా మంచి సౌకర్యాలు చేస్తాం. మీరు ఇళ్ళలో ఉండే విధంగా చేస్తాం. ఏదైతే సమస్యలు మీకు ఉన్నాయో 600 స్క్వేర్ ఫీట్ పైన బాత్రూమ్ లాంటిని కూడా బయట కట్టుకుని ఏర్పాటు చేస్తున్నాం. అది మాట్లాడుకుని తీసుకొని వస్తే పర్మిషన్. గద్దెల మెట్లు కూడా బయటకు వెళ్ళి పెట్టి ఏర్పాటు చేస్తుంది. దాని ద్వారా 5 స్క్వేర్ ఫీట్ ఎక్కువైనా కొందరికి ఇప్పటికి అయినాక బిల్లు రాలేక వాళ్ళకు కూడా ఇబ్బంది. ఒక వారం రోజుల లోపల ఆ సమస్య పరిష్కారం చేసి వాళ్ళకి బిల్లు చేయకపోవడానికి చేస్తాం. మీరు మాకు కావాల్సింది కూడా మీరు కట్టుకుంటే సంతోషం, అని ఉంటే సంతోషం. మీరైనా ఇల్లు కట్టుకొని మీరు ఉంటే ఖచ్చితంగా మేము ఉన్నందు రోజులు మీరు ఉన్న రోజులు మర్చిపోరు. ఈ కాగితాలలో మరిపింది మీకు వేస్తే మాకు వేస్తే కాబట్టి అది ఒకటి పూర్తి కట్టుకునే ప్రయత్నం చేయాలి. మిగిలింది ఇల్లు ఇచ్చినాం, ఆరోగ్యశ్రీ పెంచినాం, కరెంట్ ఇచ్చినాం, నీకు సీఎం రిలీఫ్ కానీ లేకపోతే ఇవి ఇచ్చినాం, ఉచిత బస్సు ఇచ్చినాం, గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం. గ్యాస్ సిలిండర్లు కూడా ఒక 20% మందికి ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మరి ఇచ్చినప్పుడు ఆ గ్యాస్ కనెక్షన్ నెంబర్ తప్పించినారు, లేదా బ్యాంక్ అకౌంట్ తప్పించిందా, దాంతో కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి కూడా ప్రతి గ్రామాన్ని చెక్ చేసి ఏమి ఉన్నాయో అవి కూడా చేసి వాళ్ళకు కూడా 100% వచ్చేట్టు చేద్దాం. ఇలా అది తృప్తి ఏంటంటే కరెంటులో రాష్ట్రంలో మొదటి కాన్స్టిట్యూన్సీ మన 93% తోటి రాష్ట్రంలో ఆ విద్యుత్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం కన్నా కూడా మనమే ముందున్నాం. 93% మన నియోజకవర్గంలో ఈ కరెంటు 200 యూనిట్ల కరెంటు వాడుకుంటారు. అందులో దండపల్లి మండలం హైయెస్ట్ 98.7 నడుతుంది, మీది కూడా 3వ నెంబర్ నడుతుంది. ఇట్లా కరెంటు అన్నింటిలో వాడుకుంటాం. ఇవాళ సన్నబియ్యం అయితే మనం కలగన్నారా? మీరు అనుకున్నారా? మేము చెప్పిన ఎన్నికలు చెప్పలేదు, ఇది చెప్పకుండా ఇచ్చినాం. అంటే మాకు ఇందిరమ్మ రాజ్యంలో ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ ఎకనామిక్ ఇందిరమ్మ రాజ్యంలో ఆలోచించేది ఒకటే. మా అక్క చెల్లెలు బీద వాళ్ళు చాలామంది ఇబ్బందులు పడతారు, కష్టపడతారు. వాళ్ళ కష్టానికి ఏదో రకంగా చేసి ఇంత రుణం తీసుకునే ఆలోచనతో చేసిన కార్యక్రమం తప్పితే ఓట్లు పుల్లే ఓట్లు ఇంకో 2 నెలల తర్వాత వస్తాయట. ఇక్కడ ఓట్లు వచ్చేది లేదు, వచ్చిపోయేది లేదు. నిలబడే పరిస్థితి ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఓట్లు అయితే ఓట్లయితే వస్తాయి 2 నెలల తర్వాత స్థానిక సంస్థలు. అలా వాళ్ళు మేము చేసి 1 నెల అయింది, 2 నెలలు అయింది. ఓట్ల కోసం వాళ్ళ లెక్క ఓట్లు అంతనే గుర్తుకొస్తాయి. కాగితాలు తెచ్చుడు, పాలాభిషేకాలు చేసుడు, మళ్ళీ వేరేగా జింపేసుడు, మళ్ళీ ఎన్నికలకు మళ్ళీ కాగితాలు, మళ్ళీ పాలాభిషేకాలు తప్ప పనిచేసుడు లేదు. ఇంతకుముందు మా వాళ్ళు అన్నీ చెప్పిండు, హాస్పిటల్ చెప్పిండు, రోడ్డు చెప్పిండు, ఇతని చెప్పిండు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీకు చిట్ట చివరి చెప్పకుండా పెన్షన్లు ఒకటి పెండింగ్ ఉంది. పెన్షన్లు కూడా మీరు ఇబ్బంది పడే అవసరం లేదు. ఖచ్చితంగా ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేసినా దానికి కట్టుబడి ఖచ్చితంగా చేస్తాం. కాకపోతే ఆర్థిక వ్యవస్థ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మొత్తం మన ఊళ్ళో ఇళ్ళలు అంటాం కదా, కుండల ఒక గింజలు లేకుండా గీక్కున్నారని చెప్పి అట్లా గీక్కొని కాకుండా కాలుష్యం మాకు ఇచ్చిపోయారు. వాళ్ళు ఏమనుకుంటే కాలుష్యం ఇచ్చిన వీళ్ళు కూడా ఆర్థిక మంత్రి ఎవరైనా కూడా జుట్టు మొత్తం గుంజు చింపేసి గుండెపోటు వచ్చి హాస్పిటల్ పడతాం. కానీ మా ఆర్థిక మంత్రి గట్టివాడు పాపం, ఎన్నికలు గట్టిగానే ఉంది, గుండె కూడా గట్టిగానే ఉంది. అయినా కూడా ఇప్పటిదాకా నడుపుకుంటూ ఇబ్బంది లేదు. దానికి కూడా ఖచ్చితంగా మీకు 2,000 రూపాయలు ఎవరైతే అప్లికేషన్ చేసి దరఖాస్తు చేసి అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ 2 నుంచి 3 నెలల లోపల, దసరా లోపల ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి, పాత వాళ్ళతో పాటు కొత్త వాళ్ళకు కూడా అది పెద్దమ్మల పెన్షన్ కానివ్వండి, వితంతువుల పెన్షన్ కానివ్వండి, లేకపోతే హ్యాండిక్యాప్ పెన్షన్ కానీ, ఈ 3 రకాల పెన్షన్లు ఎన్నికల ముందు ఏదైతే చెప్పినాం 4,000 ఇస్తా అని చెప్పిన 6,000 ఇస్తాను. కానీ ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ కానీ ఆ రకంగా మేము చేసే వెసులుబాటు మాకు లేదు. కాబట్టి ఈ 2 నుంచి 3 నెలల లోపల పెన్షన్లు కూడా ఇస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికి 2,000 ఎక్కువ, పాత పెన్షన్లు ఎక్కువ ఇచ్చినట్టు మీకు కూడా ఇస్తాం. ఒక 2 సంవత్సరాలు వ్యవధిస్తే
మేము ఎన్నికల ముందు చెప్పిన 4,000, 6,000 ఖచ్చితంగా చేస్తాం. ఈ 2 సంవత్సరాలు మీకు మాత్రం భరించక తప్పదు. ఎందుకంటే ఉన్న ఆర్థిక వ్యవస్థ అబద్ధం చెప్పే అవసరం లేదు, అబద్ధం చెప్పని ఉన్నది నిజమే చెప్తున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికి దాదాపు వాళ్ళు 2017 10,000 పెన్షన్ ఇప్పుడు ఇస్తున్నాం. 2-3 నెలలు అది కూడా ఇచ్చేస్తాం. దాంతో మేము చెప్పినా అయిపోతాయి. సరే ఇందులో అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు ఉప్పులు జరుగుతాయి, అవి కూడా సరిదిద్దుకుంటాం. అభివృద్ధి విషయానికి వస్తే మీరు మర్చిపోండి, నన్ను ఇంకా 2-3 ఏళ్ళ టైం ఉన్నది. 2 సంవత్సరాలు ఎన్నికలు అయ్యే లోపల దాంట్లో కూడా ఖచ్చితంగా 2,000 మందికి మొదటి దఫా ఒక 5-6 ఏళ్ళు, ఆ తర్వాత ఒక 5-6 ఏళ్ళు కష్టపడితే 10,000 మందికి వస్తాయి. మనం బయటలో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి మనం వస్తాం. ఇది వాస్తవం. మిగిలింది ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ దేశంలో మొట్టమొదటి మన దగ్గర అయింది, శాంక్షన్ అయింది. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం డబ్బులు కూడా వచ్చినాయి. కానీ ఈ ల్యాండ్ ఒకటి ఉంది, అది ఇంకో నాకు 6 రోజులు క్లియర్ అయిపోతే దాంట్లో కూడా 200 నుంచి 250 మందికి ఈ ఎవరైతే గంగపుత్రులకు కానీ ముదిరాజులకు కానీ ఎవరు ఇది కాకుండా మిగతా కులాల వాళ్ళు కూడా చేపలు ఎవరైతే పడ్డారో వాళ్లకు నేరుగా వాళ్ళకు ఉద్యోగం వచ్చే ఏర్పాటు ఉంది. ఆ తర్వాత మిగతా ప్రైవేట్ వాళ్ళు కూడా ఫిష్ పాండ్స్ పెట్టుకొని చేసుకుంటే వాళ్ళ చేపలు వాళ్ళే ఉంటారు. సో అది ఒక మంచి వ్యాపారం చేసుకునే అవకాశం ఉంది. ఇది కాకుండా మిగతా ఇంకా చాలా చెప్పాలని కానీ నాకు కూడా ఆకలిపోయింది, మొత్తం మాట్లాడలేదు. మళ్ళీ వచ్చి మీరు కలిసి నాకు మీతో ఎంతసేపు మంచిగా కలిసి ఉంటే సంతోషం అనిపిస్తుంది. హైదరాబాద్ అంతా కొత్త కనబడుతుంది, అంతా ఇక్కడ విధాలుగా ఇంటికి వచ్చినట్టు కనబడుతుంది. కాబట్టి తప్పకుండా మళ్ళీ ఈ సంవత్సరం నుంచి బయట తిరుగుడు అంటే తిరుగుడు ఆడ తిరుగుడు ఇక్కడికి వచ్చి పని చేసి సరిపోతే టైం దొరకలేదు. ఖచ్చితంగా మళ్ళీ ఒక 2-3 నెలలు ఈ కార్యక్రమాన్ని మొదలైపోయినాక వేరే పని ఏం లేదు. ఈ ఊళ్ళలోకి వచ్చి మీతో కొంచెం కూర్చొని మాట్లాడుతూ ముచ్చట పెడితే మా ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది. అక్క ఇంటికో చెల్లి ఇంటికో లేకపోతే మా తల్లి ఇంటికి వచ్చినాక అనుభూతి కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అదే నేను కోరుకునేది, ఆ అనుభూతి కోసం చేస్తున్న పని. ఇక్కడ ఈ ప్రాంతం నాకు ఏది ఇచ్చిందో దాన్ని తిరిగి ఇచ్చి రుణం తీసుకొని చేస్తున్నారు. వేరే ఏ కార్యక్రమం లేదు. నేను పేరు వాళ్ళని కోరుకుంటే నేను ఉన్నా పోయినా 50 సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత పలాయన చేసిన అది తప్ప ఇంక ఏది నేను ఆశిస్తే నాకు ఏది అవసరం లేదు. అది కూడా చేస్తున్నాం. అంటే ఎకరం వ్యవసాయం చేస్తే ఒక 3 లక్షల రూపాయలు వాళ్ళకు ఆదాయం తీసుకురాగలిగితే రైతు బిడ్డ ఎవ్వరు కూడా ఉద్యోగం అడగదు. ఆ రకంగా దాన్ని కూడా 3 పంటలు ఎక్కువ చేసి ఏమేమి చేస్తే డబ్బులు వస్తాయి, పశువులు పెంచుకుంటే పాల కింద వస్తాయి, ఇవన్నీ చేస్తున్నాం. అది కూడా ఇంకా అన్ని కొన్ని చాలా కార్యక్రమాలు తీసుకున్నాం కాబట్టి కొంచెం ఇంకా ముందు అవుతుంది. బట్ ఇంకో సంవత్సరం లోపల అన్ని కార్యక్రమాలు మొదలైతే చేసి మంచిర్యాల కాన్స్టిట్యున్సీ రాష్ట్రంలో నెంబర్ 1 చేసి వచ్చే ఎన్నికల నాటికి భగవంతుడు సత్యనారాయణ కరుణిస్తే ప్రభుత్వకే చాలా చెప్తామని చూస్తాను. మంచిర్యాలకు నియోజకవర్గానికి ఈ పెన్షన్ ఇచ్చినప్పుడు మీరు మా ఏమేం చేసుకుంటాం, మా దగ్గర మేము చేసుకుని మేము చేసుకుంటాం అనే పరిస్థితి రావాలని కోరుకుంటాను. తప్పకుండా ఆ భగవంతుడు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. చిట్టగా నా కోరిక ఒక్కటే, అది కొంచెం కోరిక ఎక్కువనే కావచ్చు, నాకు అది ఉన్నది చెప్తాను. మీ మంచిర్యాల నుంచి ₹1 కూడా బయటకు పోదు. ఇక్కడ పైసలు ఎక్కడ ఉండాలి, హైదరాబాద్కి బయటికి వెళ్ళి పైసలు మనకు రావాలి తప్పితే మన రూపాయి ఎక్కడికి పోదు. అది నేను కోరుకునేది. ఖచ్చితంగా దానికి కూడా పునాదులు పడ్డాయి, ఆ దిశగానే పోతుంది, అది కూడా అవుతుంది. ఈ ప్రత్యేకంగా మరొకసారి ఇంతసేపు మందమారి మండలంలోని పొన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006-2007లో 10వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఒకే చేట చేరి చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. బాల్యమిత్రులందరూ పరస్పరం ఆలింగనం చేసుకుని ఒకరి యోగక్షేమాలు మరొకరు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో గడిపిన చిన్ననాటి మధుర అనుభూతులను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యా బుద్ధులు నేర్పి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ సుదీర్ఘకాలం అనంతరం బాల్యమిత్రులు కలిసి చదువుకున్న పాఠశాలలో కలుసుకొని ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం జీవితంలో మర్చిపోలేదన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అప్పటి ఉపాధ్యాయులు రవి, శ్రీనివాస్, నాగేష్, రామచందర్, తిరుమల విద్యార్థులు పాల్గొన్నారు. వన్ మ్యాన్ ఆర్మీ మధ్యలో మ్యాథ్స్ ఆల్రౌండర్ సార్, మెగా పవర్ స్టార్ శ్రీకాంత్, చారి, పవన్, కూర్చోండి సార్. అలా షాదే కవర్ ఇచ్చేసాయి. సార్కు అది షీల్డ్ ఇస్తాం. ఇక్కడ చూడండి, మేడం ఇక్కడ చూడండి అందరు. ఓకే ఇక్కడ చూడండి. చాలా
చాలా వదిలేదా ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ. 7 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి నన్ను ఆహ్వానించిన ఆహ్వాన కమిటీ కార్యవర్గ సభ్యులకి, మరి వారి ఆహ్వానాన్ని మన్నించి సుదూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి నా ప్రియమైన విద్యార్థులందరికీ మరొకసారి ఉపాధ్యాయుడిగా మీకు శుభాశీస్సులు అందజేస్తూ రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. యాక్చువల్గా నేను ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఇంత స్ట్రెంగ్త్ని చూస్తలేను. శ్రీకాంత్ లాంటి, వేణుగోపాల్చార్ లాంటి, మంజుల లాంటి, నహిద లాంటి, సీను లాంటి అమ్మాయిలు, అబ్బాయిలు, సంతోష్ లాంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత బహుశా నాకు ఇలాంటి వాయిస్ ఫస్ట్ టైం అనుకుంటా. నేను మైక్లో కొద్దిగా గట్టిగానే ఉంటా, కానీ చాలా అద్భుతంగా మాట్లాడేది. కొన్ని మీటింగ్స్కి టీచర్గా మాకు అలవాటు ఏంటంటే చెప్పడం బాగా అలవాటు అయింది, ఏదో చెప్పడానికి వస్తాం. కానీ మీ అందరి ఒక్కొక్కరి వాయిస్ విన్న తర్వాత నిజం చెప్తున్నా, నేర్చుకోవడం అనేది పుస్తకాలలో కాదు, మీ అనుభవాల నుండి కూడా ఎంతో విలువైన పాఠాన్ని ఈరోజు యాజ్ ఎ టీచర్గా నేర్చుకున్నాను. వండాలనిపించింది నాకు. అయితే ఇక్కడ ఒక చిన్న మాట అనాలనిపించింది నాకు అప్పటి నుండి. ఏమనుకోవద్దు అమ్మాయిలు, అబ్బాయిలు ఎంత మంచి వాళ్ళు మీకు అర్థమైంది ఇప్పుడు. అంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తే మీది అందరూ వచ్చారు ఇంతమంది. అమ్మాయిలు ఎలాంటి వాళ్ళు అర్థమైరా? వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు తక్కువ వచ్చారు. అయితే నాకు శ్రీకాంత్ మాట్లాడుతా అంటే నాకు ఒక, అరే నువ్వేదో అన్న తర్వాత నేను మర్చిపోయినా అన్నాడు ఆయన. వేణు నా మనసులో మాట ఎక్కడున్నావు సార్ చేయలేదు, కానీ నువ్వు ఆయన అన్నందుకు మర్చిపోలే. దానికంటే ముందు పెళ్లి మాట వచ్చింది, అందుకు మర్చిపోయినావు అనిపిస్తుంది. సో జీవితంలో సక్సెస్లు, ఫెయిల్యూర్స్ అన్నీ ఉంటాయి. ఒక్కొక్కరు సక్సెస్. టీచర్గా నాకు చాలా గర్వంగా అనిపించింది. అన్ని రంగాలలో ఉన్నారు. మీకు తెలుసో లేదో, హౌస్ వైఫ్ అని చెప్పిన ప్రతి ఒక్క అమ్మాయి నిజంగా ఉన్నది. ఆమె ఏమంటుంది, పిక్కలైతే ఆమె ఆర్డర్ ఇస్తుంది. నేను జాబ్కి వెళ్ళాలి, నేను ఖాళీగా కూర్చుంటాను అంటారు. కానీ హౌస్ వైఫ్గా ఎన్ని పనులు చేస్తారంటే. నేటి ఎస్ఎల్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎల్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.